నేను మీ బుజ్జి పిచ్చిదాన్ని. జగన్నాథుడి రూపం వెనక దాగిన దైవ సందేశం, ఆ విగ్రహం ఎలా ఏర్పడింది, దాని వెనక ఉన్న కథ ఏమిటి, పురాణాలు దీని గురించి ఏమి చెబుతున్నాయో ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మాళవ దేశాన్ని పాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు పరమ విష్ణుభక్తుడు. భూమిమీదే భగవంతుడిని ప్రతిష్ఠించి పూజించాలనే గొప్ప సంకల్పంతో ఉన్నాడు. ఒకరోజు అతనికి విష్ణువు నీలమాధవుడు అనే రూపంలో అడవుల్లో రహస్యంగా పూజలందుకుంటున్నాడు అనే విషయం తెలుస్తుంది. ఆ విషయ ఏమిటో తెలుసుకోమని తన రాజపురోహితుడి తమ్ముడైన విద్యాపతిని ఆ విగ్రహాన్ని వెతకమని పంపిస్తాడు. విద్యాపతి ఒడిశా ప్రాంతంలోని అడవుల్లో తిరుగుతూ అక్కడి గిరిజన తెగ నాయకుడైన విశ్వావసు రహస్యంగా నీలమాధవుణ్ణి పూజిస్తున్నాడని తెలుసుకుంటాడు. కాని సమస్య ఏంటంటే విశ్వావసు ఈ రహస్యాన్ని ఎవ్వరితోనూ పంచుకోడు. నీలమాధవుడు ఉన్న గుహస్థానం బయటికి వెళ్లకూడదన్నది అతని నమ్మకం. విద్యాపతి చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. విశ్వావసు కుటుంబానికి దగ్గరవుతాడు. మరియు అతని కూతురు లలితను వివాహం చేసుకుంటాడు. ఇప్పుడతను విశ్వావసుకు అల్లుడు, ఆ ఇంట్లో ఒక సభ్యుడు. కాని అయినా కూడా నీలమాధవుడి గుహ విషయం విశ్వావసు చెప్పడు. చాలా కాలం బ్రతిమాలిన తర్వాత విశ్వావసు ఒప్పుకుంటాడు. కాని ఒక కఠినమైన షరతుతో, నేను నిన్ను నీలమాధవుడి దగ్గరికి తీసుకెళ్తాను. కాని నీ కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్తాను. దారి ఎక్కడో నీకు తెలియకూడదు. విద్యాపతి అంగీకరిస్తాడు. కాని విద్యాపతి కూడా సాధారణ మనిషి కాదు. తన చేతిలో దాచుకున్న ఆవాల గింజలను నడుస్తూ నడుస్తూ దారి పొడవునా జల్లుతూ వెళ్తాడు. నీలమాధవుడు ఉన్న ప్రదేశానికి చేరుకొని నీలమాధవుణ్ణి దర్శించుకొని పులకించిపోతాడు. విద్యాపతి జరిగిన విషయాన్ని రాజుకి చేరవేస్తాడు. కొంతకాలం తర్వాత ఆ ఆవాలు మొలకెత్తడం వల్ల దారి గుర్తుపట్టి ఇంద్రద్యుమ్న మహారాజు సైన్యంతో అక్కడికి వస్తాడు. కాని అప్పటికే నీలమాధవుడు అక్కడ మాయమైపోతాడు. రాజు బాధపడుతుండగా ఒక ఆకాశవాణి ఇలా చెప్తుంది, రాజా, నేను నీకు విగ్రహరూపంలో దొరకను. సముద్రంలో కొట్టుకొచ్చే ఒక దారువు పవిత్రమైన చెక్కముద్దు రూపంలో వస్తాను అని. రాజు సముద్రతీరానికి వెళ్లగా అక్కడ శంఖచక్రముద్రలున్న ఒక భారీ వృక్షం చెక్క నీటిలో తేలుతూ కనిపిస్తుంది. దానిని ఒడ్డుకు తీసుకువస్తారు. కాని ఆ చెక్కను చెక్కడానికి ఏ శిల్పికీ సాధ్యపడదు. ఉలి తగిలితే ఉలి విరిగిపోతుంది తప్ప చెక్కకు గాటుకూడా పడదు. అప్పుడు సాక్షాత్తూ ఆ దేవశిల్పి విశ్వకర్మ ఒక ముసలి శిల్పి రూపంలో రాజు దగ్గరకు వస్తాడు. ఆయన ఒక షరతు పెడతాడు. నేను ఒక గదిలో కూర్చుని 21 రోజులపాటు ఈ విగ్రహాలను తయారుచేస్తాను. ఆ 21 రోజులు గది తలుపులు అస్సలు తీయకూడదు. ఒకవేళ మధ్యలో తలుపులు తీస్తే నేను పని ఆపేసి వెళ్ళిపోతాను. రాజు అందుకు అంగీకరిస్తాడు. కొన్ని రోజులపాటు గదిలోపలనుండి శిల్పం చెక్కుతున్న శబ్దాలు వినిపిస్తాయి. కాని 14వ రోజు వచ్చేసరికి లోపలనుండి ఎటువంటి శబ్దం వినిపించదు. రాణి గుండిచాదేవి ఆందోళన చెంది ముసలి శిల్పికి ఏమైందో, దాహంతో అలమటిస్తున్నాడో ఏమో అని రాజును బ్రతిమాలుతుంది. రాజు సందేహిస్తూనే చివరికి తలుపులు తెరిపిస్తాడు. తలుపులు తెరిచి చూసేసరికి ఆ వృద్ధశిల్పి మాయమైపోతాడు. లోపల జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా విగ్రహాలు అసంపూర్ణంగా కనిపిస్తాయి. విగ్రహాలకు అరచేతులుండవు, కేవలం మోచేతుల వరకు ఉంటాయి. కాళ్లుండవు, కళ్ళు పెద్దగా ఉంటాయి. రాజు తన తప్పు తెలుసుకుని ఎంతో విచారిస్తాడు. అప్పుడు జగన్నాథుడు రాజుకు కలలో కనిపించి, రాజా, విచారించకు, నేను ఇదే రూపంలో ఉండాలని కోరుకుంటున్నాను. భక్తులపై ప్రేమను కురిపించడానికి నాకు చేతులు కాళ్ళు అక్కర్లేదు. నా ఈ రూపం కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటుంది అని చెబుతాడు. చూశారు కదా ఆ జగన్నాథుని మహిమ. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చెయ్యొచ్చుగా మిత్రమా.